శ్రీ సాయి సచ్చరిత్ర అధ్యాయం 19 హేమాడ్ పంత్కు బాబా అనుగ్రహ ప్రాప్తి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. జ్ఞానం భక్తి. రాత్రింబవళ్ళు బాబా అన్నింటికన్నా జ్ఞానమే శ్రేష్టం అని ఉపదేశించేవాడు. అయినా సర్వసాధారణంగా అతను భక్తులకు భక్తి మార్గాన్ని అవలంబించమని బోధించేవాడు. రాధాబాయి కథ. రాధాబాయి పట్టుదల చూసి బాబా ఆమెను అనుగ్రహించాడు. ఆమె మనసును మార్చాడు. బాబా ఆ తల్లిని పిలిపించుకున్నాడు. అమ్మా, అలా ఉపవాస వ్రతం ఎందుకు పట్టుకొని కూర్చున్నావమ్మా? ఎందుకు తల్లి ఆత్మహత్యకు పూనుకున్నావు అని అడిగాడు. వయసులో పెద్దవారైన స్త్రీలందరినీ అమ్మ అంటూ బాబా సంబోధించేవాడు. పురుషులను కాక, బాపు, బాయి అంటూ పలకరించేవాడు. అలా బాబా అందరి మనసులను ఆకట్టుకునేలా వ్యవహరించేవాడు. నేను నీకొక అద్భుతమైన కథను చెబుతాను. దాన్ని వింటే నీకెంతో ఆనందం కలుగుతుంది అన్నాడు. సాయిబాబా గురువు తీరు. మా గురువు గొప్ప మహాత్ముడు. నేను అతన్ని చాలా కాలం సేవించాను. కానీ మా గురువు మాత్రం నా చెవిలో ఎలాంటి మంత్రమూ ఊదలేదు. మా గురువు నన్ను 2 పైసలు అడిగాడు. నేను వాటిని వెంటనే ఇచ్చేశాను. శ్రద్ధ, సబూరి, ఇవి 2 అతను అడిగిన 2 పైసలు. సాయి బోధ, సబూరి. అమ్మా, ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. కష్టాలు ఎదురైనప్పుడు ఆ ధైర్యమే నిన్ను సురక్షితంగా దాటిస్తుంది. అన్ని భయాల నుండి విముక్తి కలిగిస్తుంది. సబూరి, సద్గుణాల కని, సద్విచారాల రాణి, నిష్ఠ దాని సోదరి. సబూరి వినా మానవ జీవనం దైన్యప్రాయం. మనిషి పండితుడైనా, సద్గుణశీలి అయినా సబూరి లేకపోతే అతని జీవితం వ్యర్థం. నేను గురుపాదాల్లో 12 ఏండ్లు ఉండిపోయాను. నాకు అన్న వస్త్రాల కొరత ఎంత మాత్రమూ ఉండేది కాదు. అతని సాంగత్యంలో ఉండి నేనెంతగా ఆనందించానో దానిని నేను వర్ణించలేను. నేను అతని ముఖం వైపు చూస్తూ ఉంటే నా కన్నులు ధ్యానంలో లీనమైపోయేవి. మేమిరువురం ఆనందానుభూతిలో ఉండిపోయేవారం. మా గురువు నా చెవుల్లో ఏ మంత్రమూ ఊదలేదు. అలాంటిది నేను నీ చెవుల్లో ఎలా ఊదగలను? నాకు మంత్రతంత్రాలు లాంటి వేరే ఉపదేశాలు ఏమీ తెలియవు. అమ్మా, తిరిగి వెళ్ళు. కడుపు నిండా తృప్తిగా భోజనం చేయి. నీ ప్రాణాలను బలి చేసుకోకు. నాలో అచంచల భక్తి విశ్వాసాలు కలిగి ఉండు. అది చాలు. నీ ఆధ్యాత్మిక వికాసం చేతికంది వస్తుంది. అనన్య చిత్తంతో నువ్వు భక్తిపూర్వకంగా నా యందు నీ దృష్టి నుంచు. అప్పుడు నేను నీ యందు నా దృష్టి నుంచుతాను. ఇలా ఆ వృద్ధురాలికి సాయిబాబా బోధ చేశాడు. ఆమె తన శిరస్సును మహారాజ్ చరణాలపై పెట్టింది. తన ఉపవాస వ్రత దీక్షను ఉపసంహరించుకుంది. హేమాడ్ కథ. ఈ కథ విన్నాను. నేనెంతో ఆనందించాను. ఇలాంటి బాబా కథలు ఎన్నెన్నో ఉన్నాయి. నిజంగా నేను నీకు ఎన్నని చెప్పగలను అని మాధవరావు అన్నాడు. ఇలా అతను చెబుతూ ఉండగానే గంటల ధ్వనులు వినిపించాయి. బాబాకు పూజ. మధ్యాహ్న భోజనానికి ముందుగా ప్రతిరోజు భక్తులు మసీదుకు వెళతారు. బాపు సాహెబ్ జోగ్ పంచారతి పూజ చేస్తాడు. భక్తులు భక్తిపూర్వకంగా ఆరతి గానం చేస్తారు. ఈ గంటల మోత ఈ ఆరతికి సూచనన్నమాట. మేము సంతోషంతో మసీదు మార్గం పట్టాము. స్త్రీలు మసీదు పైభాగంలో ఉంటారు. పురుషులు మసీదు క్రింద సభామండపంలో నిలబడతారు. పూజా సమయంలో బాబా వర్తనం. బాబా తన మామూలు ఆసనంలోనే కూర్చుంటాడు. చిలుంను తీరికగా పీలుస్తున్నాడు. అతని ముందు జోగ్ నిలబడి ఉన్నాడు. పంచారతి ఇస్తున్నాడు. బాబాకు ఎదురుగా నేను కూర్చున్నాను. నేను కథ చెప్పడానికి చాలా ఆతృత పడుతున్నాను. నేను చెప్పడం మొదలు పెట్టగానే వినడానికి బాబా ముందుకు వంగాడు. నేను కూడా నా ముఖాన్ని ముందుగా దగ్గరకు చేసి చెప్పడం మొదలుపెట్టాను. బాబా, ఆ వృద్ధురాలి కథ ఉందే, అది నిజంగా పరమాద్భుతంగా ఉంది. ఆ కథ మిషతో నాకే ఉపదేశం చేసినట్లు అనిపించింది అని చెప్పాను. బాబా చాలా ఆసక్తిగా, అలాగా, అయితే ఆ కథ మొత్తం చెప్పు అని ఆతృతగా అడిగాడు. నేను బాబాకు మొత్తం కథను వివరించాను. బాబా కూడా చాలా ఆసక్తిగా ఆ కథ విన్నాడు. విని వెంటనే దీన్ని నీ మనసులో పదిలంగా పెట్టుకో అని చెప్పాడు. సాయి బోధ. ధ్యానం. ఆత్మజ్ఞానమే సమ్యక్ విజ్ఞానం. ఈ సమ్యక్ విజ్ఞానం ధ్యానం ద్వారానే సంభవం. ధ్యానమే
ఆత్మానుష్ఠానం. తద్వారా చిత్తవృత్తులన్నీ సమాధానం అవుతాయి. ముందుగా నువ్వు సర్వ ఈషణల నుండి ముక్తుడువు అవ్వాలి. తర్వాత సర్వభూతస్థ ఆత్మను ధ్యానించాలి. అప్పుడు ధ్యానం చక్కగా కుదురుతుంది. ఈ ధ్యానం సంభవం కాకపోతే నా సగుణ రూపాన్ని అనుసంధానం చేసుకో. రాత్రింబవళ్ళు నఖశిఖ పర్యంతమైన నా సర్వాంగ స్వరూపాన్ని నీ మనసులోకి తెచ్చుకుంటూ ఉండు. ఇలా నన్ను ధ్యానిస్తే నీ మనసు క్రమంగా ఏకాగ్రమవుతుంది. నువ్వు బ్రహ్మముతో ఏకమవుతావు అని బాబా ఉపదేశించాడు. సాయి వర్తనం బోధ. ఆరతి గానం కూడా ముగిసింది. జోగ్ మిశ్రీని పంచడం ప్రారంభించాడు. బాబా తన అరచేతిని ముందుకు చాచాడు దానిని తీసుకోవడానికి. జోగ్ బాబా చేతిలో పిడికిలి నిండా మిశ్రీ పెట్టాడు. తన చేతిలో పడిన మొత్తం మిశ్రీని బాబా నా చేతిలో పోసాడు. కథను శ్రవణం చేయి. ఆ తరువాత దాని గూర్చి మననం చేయి. పిదప దానిని పదే పదే నిధిధ్యాసనం చేయి. ఇలా మననం ధ్యానం చేస్తే నీకు మహదానందం ప్రాప్తిస్తుంది అని చెప్పాడు బాబా. సాయి బోధ. బాబా ఎలా తృప్తుడవుతాడు? పూర్వజన్మ బంధనం లేనిదే ఎవరు ఎక్కడికి వెళ్ళలేరు. కాబట్టి మనిషి, పశువు, పక్షి ఏదైనా నిన్ను చేరవస్తే చీకొట్టి తరిమివేయకు. నీ వద్దకు ఎవరు వచ్చినా తగినట్లుగా ఆదరించు. దాహార్తులకు మంచినీళ్ళివ్వు. క్షుధార్తులకు ఆహారం ఇవ్వు. వస్త్రాలు లేని వారికి దుస్తులు ఇవ్వు. అనాశ్రితులకు ఆశ్రయం ఇవ్వు. ఇలా చేస్తే భగవంతుడు తృప్తుడవుతాడు. ఒకరు నిన్ను డబ్బులు అడుగుతారు, నువ్వు ఇవ్వడానికి జంకుతావు. అప్పుడు ఇవ్వకు. అంతేగాని కుక్కలా అతన్ని చూసి మొరగబోకు. ఇతరులు నిన్ను నూటొక్కల తీరులు నిందిస్తారు, కానీ బదులుగా నువ్వు అలా కర్కశంగా గాయపరిచే మాటలు అనవద్దు. ఆ నిందలను నువ్వు ఓరిమితో భరిస్తే నీకు అపరిమిత ఆనందం అనుభూతం అవుతుంది. ఈ లోకం అడ్డదిడ్డంగా పోవచ్చు, కానీ మనం మాత్రం తడబడరాదు. మనం మన నేలపైన స్థిరంగా నిలిచి ఈ విశ్వక్రీడను తిలకిస్తూ ఉండాలి. నీకు నాకు మధ్యన ఉండే గోడను పూర్తిగా కూల్చివేయి. అప్పుడు మనకు దారి ఏర్పడుతుంది. నిరాటంకంగా మనం రాకపోకలు చేసుకోవచ్చు. నీవు నేను అన్న భావనే ఈ గోడ అని బాబా ఉపదేశించాడు. సాయి బోధ. పరనింద వద్దు. ఒకసారి ఒకతను మరొకరి గురించి మాట్లాడుతున్నాడు. అలా మాట్లాడుతూ నిందిస్తూ దూషిస్తూ ఉన్నాడు. ఆ నిందకుడు తెల్లవారుజామున మల విసర్జనకు వెళ్ళాడు. బాబా లెండికి వెళుతూ ఆ నిందించే వ్యక్తి విషయం అడిగాడు. ఆ వ్యక్తి మల విసర్జనకు కాలవగట్టుకు వెళ్ళాడని కొందరు బాబాకు తెలిపారు. దైనందిన కార్యక్రమాలను ముగించుకొని బాబా లెండి నుండి తిరిగి వస్తున్నాడు. నిందక భక్తుడు కూడా కాలవగట్టు నుండి తన అడుగులను తన ఇంటి వైపు వేయసాగాడు. ఈ ఇరువురు మధ్యలో కలుసుకున్నారు. అక్కడే కంచె ప్రక్కన ఒక పంది అశుద్ధాన్ని మృష్టాన్నంలా తినేస్తుంది. బాబా దానిని తన చేతితో చూపించాడు. అది నాలుకను చప్పరిస్తూ తింటున్నది. చూడండి, లోకుల అశుద్ధం దాని జీవకు ఎంత మధురంగా ఉందో కదా. ఇతరులను నిందించేవారు కూడా ఈ పంది లాంటి వారే. నిందకులు ఇతరుల పాపాలను తింటారు. ఎంతో సుకృతం ద్వారా పొందిన దుర్లభ నరజన్మను తన ఆత్మభూతానికి వ్యర్థం చేసుకుంటారు. అలాంటి వారికి ఈ షిరిడి ఎలాంటి సుఖశాంతులను ఇవ్వగలదు? బాబా ఇలా చెబుతూ ఉన్నాడు. ఆ నిందక భక్తుని అంతర్గతం వెంటనే స్పందించింది. ఉదయం జరిగిన విషయం అంతా అతనికి జ్ఞాపకం వచ్చింది. ఆ మాటలు అతని హృదయాన్ని కలిచివేశాయి. తన ఆ పనికి అతను సిగ్గుపడ్డాడు. అలా బాబా భక్తులకు నానా రకాలుగా బోధనలు చేసేవాడు. సమయోచితంగా సందర్భాన్ని బట్టి ఆ ఉపదేశాలు ఉండేవి. బాబా అమూల్య మాటలు విలువను మనం హృదయంలో మూటకట్టుకుంటే ఇక మన ఆధ్యాత్మ వికాసం అట్టే దూరం ఉండదు. బాబా నిచ్చెన ఎక్కడం. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం ఎండ నిప్పులు కురిపిస్తుంది. అప్పుడు బాబాకు ఏమి తోచిందో ఏమో, రాధాకృష్ణమాయి ఇంటికి అకస్మాత్తుగా వచ్చాడు. త్వరగా ఒక నిచ్చెనను తీసుకొని రండి, వెంటనే, ఇప్పుడే అని బాబా ఆదేశించాడు. ఒకతను వెంటనే వెళ్ళి శీఘ్రంగా నిచ్చెనను తెచ్చి అక్కడ పెట్టాడు. బాబా ఆ నిచ్చెనను ఒక ఇంటికి ఆనించాడు. తానే దాని నెక్కి ఇంటి కప్పు పైకి చేరుకున్నాడు. అక్కడ నుండి రాధాకృష్ణమాయి ఇంటి పైకప్పు పైకి వెళ్ళాడు.
ఆ కప్పును కూడా వేగంగా బాగా దాటి వేశాడు. ఆ సమయంలో రాధాకృష్ణమాయి చలి జ్వరంతో బాధపడుతుంది. ఆమె చాలా శాంతిగా ఆందోళనగా ఉంది. అలా దాటి బాబా కప్పు చివరి వరకు చూరు వరకు వచ్చాడు. నిచ్చెనను అక్కడికి తెప్పించుకున్నాడు. ఆ నిచ్చెన ద్వారా కిందకి దిగాడు. బాబా నేల మీద కాలు మోపగానే అతను నిచ్చెన యజమానికి 2 రూపాయలు ఇవ్వాలని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ విషయమే చెప్పి క్షణం ఆలస్యం చేయకుండా ఆ డబ్బు ఇవ్వమని ఆదేశించాడు. ఆ నిచ్చెనతో అతను చేసిందేమిటి? మహా అయితే 2 చోట్ల దానిని గోడకు ఆనించాడు. అంతే కదా. ఆ మాత్రం దానికి బాబా అంత డబ్బును అంత ఉదారంగా చెల్లించడం ఎందుకు? ఎవరి నుండి కూడా కించిన్ మాత్రం శ్రమను ఒట్టి పుణ్యానికే తీసుకోవద్దు సుమా అని బాబా చెప్పాడు. ఇతరుల నుండి పనులు తీసుకో, కానీ వారి శ్రమను కూడా గుర్తించాలి. ఎవరి శ్రమను కూడా మనం ఊరికే వాడుకోకూడదు. దీన్ని నియమంగా పెట్టుకో అని బాబా వివరించాడు. హేమాడ్ పంత్ సాయి శరణాల్లోకి వెళుతున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితం భక్త హేమాడ పంత విరచితం శ్రీ స్వామి అచలానంద సరస్వతి అనూదితం శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో మదనుగ్రహం అనే 19వ అధ్యాయం సంక్షిప్తం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. హరి ఓం తత్సత్.